క్షమించాలి మహానుభావ, నా ముందు నిల్చున్నది మీరెవరో నాకు నిజంగానే తెలియడం లేదు. మీ మొహం అంతా బురద బురదగా ఉందిగా. ఇంతకీ తమరు ఎవరు? ఓరి మూర్ఖ, మేమెవరో తెలీదా? మా అలౌకిక వ్యక్తిత్వాన్ని చూసి దేవతలు సైతం తల వంచుకుంటారు. మేమే పండితుల్లో అగ్రగణ్యులమైన మహాపండితులమైన తాతాచార్య. నీ కల్పనకు నీ ఊహకు అందరంత పెద్ద పండితులం. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం ఆచార్య. కానీ మీరు నన్ను క్షమించాలి మహాశయ. మీరు గొప్పవాళ్లు కావడం వల్ల నేను అల్పుణ్ణి అయిపోను కదా. ఏమన్నావు నువ్వు? అదేనండి, మీరైనా నేనైనా ఆ దేవుడు పుట్టించిన మనుషులం కదా. ఆయన దృష్టిలో చిన్న పెద్ద వ్యత్యాసం ఉండదు కదా. అదే విధంగా చూస్తే మీరు నేను సరి సమానమే కదా. నీకెంత ధైర్యం? నిన్ను నువ్వు మాతో పోల్చుకుంటావా? మాతోనా? ఆచార్యుడు తాతాచార్యుడితోనా? కూపస్థమండూకమా, నూతిలోంచి ఎప్పుడైనా బయటకొస్తే కదా అర్థమయ్యేది. ఇక్కడ నిలుచున్న ఈ మహాపండితుడు ఎవరు అన్నది. మా ముందు నిలబడే అర్హత కూడా లేదు నీకు. నీలాంటి వాడికి ఎటువంటి భవిష్యత్తు లేదు, వర్తమానము లేదు. ఈ ప్రపంచానికే నువ్వో చెదపురుగువి. మాతో వాదోపవాదాలు చేస్తావా? మాతోనా? మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారి పురోహితులం మేము. త్రికాల జ్ఞానులం, మహాపండితులం. మరి నువ్వో ఏదీ కాదు, ఎవరూ కాదు. నీలాంటి తుచ్చమైన వాడికి విజయనగరంలో అడుగుపెట్టే యోగ్యత కూడా లేదు. సరే, సవాలు విసురుతున్నాం మేము నీకు. సవాలు. నీకు ధైర్యం ఉంటే విజయనగరంలో ప్రవేశించి చూపించు. రా అక్కడికి. ఎలా స్వాగతిస్తాడో చూడు ఈ తాతాచార్యుడు నీలాంటి ఉద్దండవాదిని. నీకెలాంటి గతి పట్టిస్తామంటే, ఎలాంటి గతి పట్టిస్తామంటే నీ మునిమనవలు కూడా తలుచుకొని ఏడుస్తారు.